వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మనం లాస్ట్ క్లాస్ జాగ్రఫీలో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, ఇంటీరియర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఇన్నర్ మెటీరియల్స్ చూసాం కదా. దాంట్లో మినరల్స్ తెలుసుకున్నాం, ఇంకా రాక్స్లోని ఇగ్నియస్ రాక్స్ గురించి తెలుసుకున్నాం. ఓన్లీ పెరిఫరల్గా టచ్ చేసాం. ఇప్పుడు ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ది రాక్స్ అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏంటనుకున్నాం, ఇగ్నియస్ రాక్. ఓకే, ఇగ్నియస్ రాక్, ఇగ్నియస్ అంటే ఏంటనుకున్నాం, ఇగ్ని అంటే ఫైర్ అని, అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల వచ్చే ఫామ్ అయ్యే రాక్స్ని, అంటే మ్యాగ్మా ఏదైతే లావా కింద ఫామ్ అయ్యి క్రస్ట్ పైకి వస్తుందో యాస్థెనోస్పియర్ నుంచి, అవి సెడిమెంటేషన్ కూల్ డౌన్ అయిన తర్వాత, సెడిమెంటేషన్ కాదు కూల్ డౌన్ అయిన తర్వాత ఫామ్ అయ్యే రాక్స్ని ఇగ్నియస్ రాక్స్ అనుకున్నాం. సో ఇవి మన పేరెంట్ రాక్స్, అంటే ఎర్త్ ఇవాల్వ్ అయినప్పుడు ఫస్ట్ అంటే మొట్టమొదటిగా వచ్చినవి ఇగ్నియస్ రాక్స్. ఎర్త్ క్రస్ట్ మొత్తం, అంటే ఎర్త్ క్రస్ట్, ఇది క్రస్ట్ అనుకుంటే క్రస్ట్లో 95% ఇగ్నియస్ రాక్సే. 95% ఆఫ్ ది క్రస్ట్ కంప్రైజెస్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. దీస్ ఆర్ ది పేరెంట్ రాక్స్. సో ఎర్త్ ఫార్మేషన్ అయిన ఎలాగ మన ఎర్త్ క్రస్ట్ ఎలా ఫామ్ అయింది? సో ఆబ్వియస్లీ వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల కొన్ని థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్గా వాల్కనిక్ ఎరప్షన్స్ అవుతూ వచ్చాయి. దానివల్ల మన క్రస్ట్ ఫామ్ అయింది అనుకున్నాం. సో ఇలాగ ఫామ్ అయినవి మన ఇగ్నియస్ రాక్స్. ఈ ఇగ్నియస్ రాక్స్ ఇవే మన పేరెంట్ రాక్స్. అంటే పేరెంట్ రాక్స్ని ఎందుకన్నామంటే, ఎలాగైతే పేరెంట్స్లోంచి మిగతా ఫార్మ్స్ పిల్లలు వస్తారో, ఈ ఇగ్నియస్ రాక్లోంచే మనకి మెటమార్ఫిక్ రాక్స్ కానీ సెడిమెంటరీ రాక్స్ కానీ వచ్చాయన్నమాట. సో అది ఎలాగో మనం సింపుల్గా ఒక డయాగ్రామ్లో వేసుకుని చూసుకుందాం, ఓకేనా? సో మన రాక్స్ 3 టైప్స్ ఆఫ్ రాక్స్ అనుకున్నాం కదా. సో ఇది ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఫస్ట్ ఇది ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటమార్ఫిక్. నేను మీకు రాక్స్ ఎలాగో వచ్చాయో, ఎలా ఫామ్ అయ్యాయో ఈ డయాగ్రామ్ ఒక్కటి కొంచెం మీరు ఫాలో అయితే మిగతా అంతా మీ మైండ్లో ఉండిపోతుంది. ఏ టైప్ ఆఫ్ రాక్ ఏదన్నా కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇది మన వాల్కెనో, ఓకే? ఇది యాస్థెనోస్పియర్, రైట్? అంటే ఇక్కడంతా మొత్తం మ్యాగ్మా ఉంటుంది కదా, యాస్థెనోస్పియర్ మ్యాగ్మా. ఇది మ్యాగ్మా క్రేటర్. ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఇగ్నియస్ రాక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటవుతుందంటే, వాల్కనిక్ ఎరప్షన్స్ అయినప్పుడు ఇక్కడి నుంచి మ్యాగ్మా పైకి వస్తుంది. పైకి వచ్చి ఏంటవుతుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి ఆబ్వియస్గా ఇక్కడి నుంచి వచ్చింది పైకి రావాలి కదా. సో దీని నుంచి కింద పడుతుంది. కింద పడిన తర్వాత ఈ రాక్ అలాగే లేయర్స్ అంటే కొన్ని రోజులు సాలిడిఫై అవుతుంది. సాలిడిఫై చల్లబడిపోయింది, మళ్ళీ కొన్ని రోజులు ఊడుకుంటుంది కామ్గా, మళ్ళీ ఇంకొకసారి ఎరప్షన్ అవుతుంది. అలాగ కంటిన్యూస్ ఎరప్షన్స్ అయిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఇది లావా ఉంది కదా, లావా సాలిడిఫై అవుతుంది. సాలిడిఫై అయ్యి విదురింగ్ అంటే ఎరోషన్ను, లేకపోతే డిపాజిషన్, డెనుడేషన్, ఇవన్నిటిని విదరింగ్ అంటాం. మన క్లైమేట్లో ఇంకొకసారి చూద్దాం, లేకపోతే రివర్ సిస్టమ్ చూద్దాం. సో ఇలా అయిన తర్వాత ఏదైతే ఈ లావాలోంచి వచ్చిన ఫామ్ అయిన రాక్స్ ఏదైతుంటే క్రిస్టలైజ్డ్ రాక్స్ ఉంటాయో వాటిని ఇగ్నియస్ రాక్స్. ఇగ్నియస్ అంటే మనం చూసాం కదా, ఇగ్ని అంటే ఫైర్ అని. సో ఇలా పైకి పూర్తిగా వచ్చినవి ఇగ్నియస్ రాక్స్లోని మనం 2 టైప్స్ చూసాం, ఎక్స్ట్రూసివ్ అండ్ ఇంట్రూసివ్. ఇలా పైకి వచ్చిన దాన్ని మనం బసాల్ట్ అంటాం అనమాట. బసాల్ట్ అంటే ఏంటి? ఏ మ్యాగ్మా, ఇది మ్యాగ్మా క్రేటర్ అనమాట. ఏ మ్యాగ్మా అయితే ఎర్త్ క్రస్ట్, ఇది యాస్థెనోస్పియర్ కదా మంది, ఎర్త్ క్రస్ట్ నుంచి చీలుకుంటూ పైకి వచ్చి అక్కడ లేయర్స్గా ఫామ్ అయిందో దాన్ని లావా అంటాం. ఈ లావా ద్వారా వచ్చినవే మనకి బసాల్టిక్ రాక్స్. సో అలా కాకుండా కొన్ని పాపం ఈ మ్యాగ్మాకి చాలా ఫోర్స్ ఉంది, పవర్ ఉంది, అదేం చేసింది ఓకే అని ఎనర్జీతో పైకి వచ్చింది. కొన్ని ఉంటాయి ఆరంభ సూరతాలు, పాపం స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి బాగానే స్టార్ట్ చేసింది. అది ఈ మ్యాగ్మా ఇక్కడి నుంచి రావడం బాగానే స్టార్ట్ చేసింది, కానీ సగం దూరం వచ్చేసరికల్లా దాని ఎనర్జీ లెవెల్స్ ఏమయ్యాయి? తగ్గిపోయి. దాని ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి అదేమైంది, అమ్మ ఇంకా నేను ఇక్కడి నుంచి నేను రాలేను అని చెప్పి సో ఇక్కడ ఆగిపోతుంది అనమాట. ఏ మ్యాగ్మా అయితే క్రస్ట్ మించి వచ్చి భూమి ఉపరితలంలోకి చేరలేకపోయి ఈ స్టేజ్లో ఆగిపోతుందో, ఇక్కడ కొంచెం అంటే ఇక్కడికంటే ఇక్కడ కూలింగ్ తక్కువ ఉంటుంది కదా, సో స్లోగా కూల్ అవుతుంది. ఇలా కూల్ అయినవే మన గ్రానైట్స్.
దీన్ని ఇంట్రూజివ్ రాక్స్ అంటారు అనమాట. ఇంట్రూజివ్ అంటే లోపలే ఉండిపోతాయి పాపం. అంటే ఇవి మన క్రస్ట్ ఎక్కువ అంటే ఇది అంటే సర్ఫేస్ మీదకి వచ్చేసింది. ఇవేంటంటే కొంచెం సర్ఫేస్కి దగ్గరలో ఉంటాయి కానీ మరీ అంత దగ్గర కాదు, డెప్త్స్లో ఉంటాయి. వీటిని ఇంట్రూజివ్ రాక్స్ అంటారనమాట. ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటే గ్రానైట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ అనమాట. గ్రానైట్ ఏంటి? ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. బసాల్ట్ అంటే ఇక్కడ మనం మహారాష్ట్ర లేకపోతే నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ చూసుకుంటే మీరు ట్రైన్లో వెళ్తూ ఉంటే అక్కడ మొత్తం అంతా ఇసుక అంతా పొలాలన్నీ నల్లగా ఉంటాయి. బికాజ్ అవన్నీ డెక్కన్ ట్రాప్స్ అనమాట. అంటే డెక్కన్ ప్లేట్యూ మొత్తం ఇలాగ వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఒకదాని మీద ఒకటి వచ్చినవే డెక్కన్ ట్రాప్స్. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ హైదరాబాద్ అనమాట. అందుకే హైదరాబాద్ని డెక్కన్ అని ఎందుకు పిలిచేవారు? బ్రిటిషర్స్ 2 హైదరాబాద్లు ఉండేవి, ఒకటి పాకిస్తాన్లో ఉండేది, ఒకటి ఇండియాలో ఉండేది. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండాను, అప్పుడు అంటే పాకిస్తాన్ కూడా ఇండియాలో ఉండేది కదా, సో కన్ఫ్యూజన్ లేకుండా డెక్కన్ అంటే ఇక్కడ హైదరాబాద్ అని. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఈ డెక్కన్ ఫార్మేషన్స్, డెక్కన్ ట్రాప్స్ బసాల్టిక్ ఫార్మేషన్స్ అనమాట. వీటిలో లేయర్స్ ఉండవు. ఈ లేయర్స్ డిఫరెంట్ అండ్ బెడ్స్ డిఫరెంట్. లేయర్స్ మనకి సెడిమెంటరీ రాక్స్లో వస్తాయి, వీటిలో లేయర్స్ ఉండవు అనమాట. ఫాజిల్స్ అస్సలు ఉండవు. ఎందుకుండవు ఫాజిల్స్ అంటే ఏంటి? రెమినెన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అనమాట. అంటే మీకు ఫాజిల్స్ గురించి చదివి ఉంటారు, ఈ న్యూస్లో చూస్తుంటారు. ఆస్ట్రేలియాలోను, ఆర్క్టిక్లోను, రీసెంట్గానే అంటార్క్టిక్లోను ఎక్కడోనూ 12,000 years ఓల్డ్ ఫాజిల్ ఒకటి దొరికింది అని, సమ్ స్పీషీస్వి. ఫాజిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక జీవివి కళేబరాలన్నమాట. కళేబరాల్ని ఫాజిల్స్ అంటారు. అవి ఎప్పుడు దొరుకుతాయి? ఎక్స్కవేషన్స్లో దొరుకుతాయి. సో డెక్కన్ ఇగ్నియస్ రాక్స్లో మీకు ఫాజిల్స్ ఉండవు. ఎందుకుండవు? ఆబ్వియస్లీ చిన్న ఇది కామన్ సెన్స్. ఎప్పుడూ ఇలాగ ఇవాల్వ్ అయ్యి ఇంత మంటలు మండుతూ వాల్కనిక్ ఎరప్షన్స్ ఉంటే అక్కడ జీవులు ఎలా బతుకుతాయి? దాపుల్లో కూడా ఉండలేవన్నమాట. సో ఇక్కడ ఫాజిల్స్ ఉండవు, ఇక్కడ లేయర్స్ ఉండవు. ఇక్కడ ఏంటి ఉంటాయంటే ఇంటర్ ట్రాపెన్ బెడ్స్. ఇంటర్ ట్రాపెన్ బెడ్స్ అంటే ఇగో ఇవి, వీటిని ఇంటర్ ట్రాపెన్ బెడ్స్ అంటారు. ఇవి చూసారా? ఇది ఒక లేయర్ ఆఫ్ లావా, ఇది సెకండ్ లేయర్ ఆఫ్ లావా, ఇది థర్డ్ లేయర్ ఆఫ్ లావా. అలాగా ఒక లేయర్ ఫామ్ అవుతుంది, దానిపైన కొన్ని రోజులు చల్లారుతుంది, కొన్ని నెలలో, సంవత్సరాలు, డిపెండ్స్ అపాన్ ది టైమ్ అండ్ జియాలజికల్ స్పీడ్, ఆ వేడి బట్టి, ఆ తాపమానం బట్టి. సో ఫామ్ అవుతుంది. దానిపైన కొంచెం మట్టి, మన్ను అవన్నీ వస్తాయి. మళ్ళీ ఇంకో లేయర్ వస్తుంది, ఇంకొంచెం మట్టి, మన్ను వస్తాయి. ఇలా రకరకాలు వస్తాయి అన్నమాట. సో వీటిలోని బెడ్స్ ఉండవు. వీటిలో మనకి ఏముంటాయి? ఓన్లీ ఇంటర్ ట్రాపెన్ బెడ్స్ అంటారు. లేయర్స్ ఉండవు, ట్రాపెన్ బెడ్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. లేయర్స్ ఏ లేయర్స్ అంటే ఏ రాక్స్లో ఉంటాయంటే బెడ్స్ దేంట్లో అంటే ఇగ్నియస్ రాక్స్లో మాత్రం బెడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది, మీకు అర్థమైంది. బసాల్ట్ అంటే ఏంటి? ఏ మ్యాగ్మా అయితే ఎర్త్ క్రస్ట్ మీదకి వచ్చి ఫుల్గా ఎర్త్ క్రస్ట్ మీదకి వచ్చి లావా కింద మారిందో అది చల్లబడిన తర్వాత దాంట్లో ఉన్న మినరల్స్ అవన్నీ క్రిస్టలైజ్ అయ్యి ఎలిమెంట్స్ ఏమవుతాయి? 1 or 2 ఎలిమెంట్స్ ఉంటే మినరల్స్ అవుతాయి. 1 or 2 మోర్ దెన్ 2 మినరల్స్ ఉంటే రాక్స్ అవుతాయి అన్నమాట. అవి క్రిస్టలైజ్ అయితే రాక్ అవుతుంది. అంటే క్రిస్టలైజ్ అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అనమాట. ఒక అరేంజ్మెంట్లో ఉండాలి. అవి లేకపోతే కొన్ని మినరల్స్ ఉంటాయి, ఆర్గానిక్ మినరల్స్, మెటాలిక్ మినరల్స్, హెపటైట్. సో అలాగా. సో ఏవైతే బసాల్ట్ అంటే ఏంటి? ఏ లావా అయితే, ఏ మ్యాగ్మా అయితే లావా కింద ఫామ్ అయ్యి రాక్స్ కింద ఫామ్ అవుతుందో దాన్ని బసాల్ట్ అంటారు. గ్రానైట్ అంటే ఏంటి? ఏ లావా, ఏ మ్యాగ్మా అయితే ఎర్త్ క్రస్ట్లోనే ఉండి ఒక స్టేజ్ వరకు వచ్చి అక్కడి నుంచి దాని ఎనర్జీ చాలక పైకి, అంటే ఎర్త్ క్రస్ట్ మీదకి వచ్చి దాని ఫ్లో ఏదైతే వదలలేకపోయిందో దాన్ని గ్రానైట్ అంటారు అనమాట. గ్రానైట్ అండ్ బసాల్ట్ ఆర్ ఇగ్నియస్ రాక్స్. బసాల్ట్ ఏమొచ్చి ఎక్స్ట్రూజివ్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? పైకి, ఎక్స్ట్రూజివ్. అది బసాల్ట్ ఎందుకంటే పైకి వస్తుంది కాబట్టి ఎక్స్ట్రూజివ్.
ఇంట్రూజివ్ అంటే లోపలే ఉండిపోతుంది. ఇన్ అంటే ఏంటి? లోపల. సో గ్రానైట్ ఏంటి? లోపలే ఉంటుంది. బసాల్ట్ పైకి ఉంటుంది. ఇగ్నియస్ రాక్స్లో ఈ 2 టైప్స్. వీటిలో ఫాజిల్స్ ఉండవు, లేయర్స్ ఉండవు. ఉంటాయి? ఇవి ఇంటర్ ట్రాప్ అండ్ బెడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వరకు బాగుంది, స్టోరీ బాగుంది మేడం చెప్పారు. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంట్స్ అంటే ఏంటి? మామూలుగా సెడిమెంట్ అన్న పదానికి అర్థం ఏంటి? లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒక లాస్ట్ సెషన్లోని. ఎక్కడైతే ఒక చెత్త ఎక్యుములేట్ అవుతుందో, మనం వర్షం పడిన తర్వాత రోడ్డు చూస్తే, పెద్ద వర్షం పడింది అనుకోండి, ఒక ఫ్లడ్ లాగా వచ్చింది, రోడ్డు చూస్తే ఎక్కడ లేని ఇసుక చెత్త అన్ని కార్నర్స్లో అలాగ సెటిల్ అయి ఉంటాయి అన్నమాట నీళ్ళు తగ్గిపోయిన తర్వాత. సో వాటిని సెడిమెంట్స్ అంటారు. సెడిమెంట్స్ అంటే ఎక్కడైతే కొన్ని లేయర్స్ రాక్స్ కానీ, గ్రే కానీ, క్లే కానీ, గ్రావెల్ కానీ, పెబల్స్ కానీ సెటిల్ అయి ఉంటాయో వాటిని సెడిమెంట్స్ అంటారు. సో ఇక్కడ ఏంటవుతుందంటే, ఈ సెడిమెంట్స్ ఎలా వచ్చాయి? మళ్ళీ అన్నిటికీ పేరెంట్ రాక్ ఏమనుకున్నాం? ఇగ్నియస్ రాక్. ఇగ్నియస్ రాక్లోంచి ఏదైనా పుట్టాలన్నమాట. సో ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ మనం లేయర్స్ వచ్చాయి కదా, మన లావా ఫ్లో కొన్ని రోజులు అంటే బాగా చల్లారిపోయి అంతా కామ్ అయిపోయింది, కూల్ అయిపోయింది, విదరింగ్ అవుతుంది. విదరింగ్ ప్రాసెస్, కెమికల్, మెకానికల్ అండ్ అదర్ బయాలజికల్ ప్రాసెస్ వల్ల ఇక్కడి నుంచి నీళ్ళు వర్షం పడింది అనుకోండి. వర్షం పడిన తర్వాత ఈ టాప్ లేయర్ పైన ఉన్న ఈ బసాల్ట్ అంటే ఏంటి? నల్ల మట్టి అనుకున్నాం కదా. బసాల్ట్ అంటే వాల్కెనో తర్వాత చల్లబడితే ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా. సో ఈ నల్ల మట్టి నుంచి ఫైన్ క్లే, అంటే మీరు ఎక్కడైనా ఒక నదికో సముద్రానికో వెళ్ళండి, చేత్తో కొంచెం నీళ్లు తీయండి, తీస్తే ఎలా ఉంటుంది? నీళ్ళతో పాటు చిన్న చిన్న మైన్యూట్ గ్రావెల్స్ వస్తాయి, అంటే చిన్నవి, మనకి ఫైన్ క్లే అనమాట, ఫైన్ ఇసుక, మనం చేత్తో పట్టుకోలేం. సో అది కొన్ని రోజులకి ఇలా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఇక్కడ ఏంటి సెటిల్ అవుతుంది? క్లే అనమాట. ఈ క్లే సెటిల్ అయిన తర్వాత ఏమైంది? దీని నెక్స్ట్ ఈ క్లే పైన చిన్న బౌల్డర్స్, మరి పెద్దవి కూడా కాదు. నెక్స్ట్ లేయర్లో ఏమైంది? ఇంకొంచెం విదరింగ్, ఇంకొంచెం ఎరోజన్, ఇంకొంచెం రెయిన్ఫాల్, ఇవన్నీ కలిసి ఈ మట్టితో పాటు, మట్టి లైట్ కాబట్టి మట్టి కింద సెటిల్ అయిపోతుంది. అదే దాని మీద కొంచెం రాళ్ళు ఉంటాయి కదా, చిన్న గ్రావెల్స్, ఇవి ఎక్కడ సెటిల్ అవుతాయి? ఇవి నెక్స్ట్ లేయర్ కింద సెటిల్ అవుతాయి. వీటిని ఏమంటాం? శాండ్స్టోన్. ఏమవుతాం? శాండ్స్టోన్. శాండ్స్టోన్ అంటే ఏంటి? చిన్న రాళ్ళు ఈ క్లేతో పాటు, క్లే ఫైన్ కాబట్టి కింద ఫస్ట్ లెవెల్లో సెటిల్ అయిపోయింది. దాంతోపాటు కొంచెం పెద్ద బౌల్డర్స్, ఇంకొంచెం బౌల్డర్స్ శాండ్స్టోన్ కింద సెటిల్ అయ్యి ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఏమయ్యాయి? వీటిపైన ఇంకొంచెం ఇంకా విదరింగ్, వర్షాలు, కెమికల్ ప్రాసెస్, బయాలజికల్ ప్రాసెస్ ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అవుతుంటే లివింగ్ బీయింగ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటి? చెట్లు గట్రా ఉంటాయి. సో క్లే తర్వాత ఏంటి వచ్చింది? శాండ్స్టోన్ వచ్చింది. శాండ్స్టోన్ తర్వాత మనకి షేల్ వస్తుంది. షేల్ అంటే ఏంటి? నెక్స్ట్ లేయర్ ఏంటి? ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఈ పైన ఉన్న పెరిఫెరల్, ఈ లావా మీద ఉన్న ఇంకొంచెం చెత్త, క్లే కలిపి వస్తాయి అన్నమాట. వాటిని షేల్ అంటారు. షేల్ అంటే ఏం లేదు, క్లే శాండ్స్టోన్ కలిపి వస్తాయి. ఈసారి ఫస్ట్ ఏమొచ్చి విడివిడిగా వచ్చాయి, ఈసారి ఇది అలా లేయర్స్ ఫామ్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఫామ్ అయిన తర్వాత రెండు కలిపి వస్తాయి అన్నమాట. క్లే ప్లస్ శాండ్స్టోన్, ఇది షేల్. షేల్ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటవుతుందంటే ఇక్కడ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత చెట్లు మొలుస్తాయి కదా, ఆబ్వియస్గాను లివింగ్ బీయింగ్స్ స్టార్ట్ అవుతాయి. చెట్లు, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇంకొక వాల్కెనో ఎరప్షన్ అవుతుంది అనుకోండి. సో ఎరప్షన్ అయిన తర్వాత చెట్లన్నీ జనరల్గా ఆ వేడికి, తాపమానికి మాడిపోతాయి. సో ఈ మాడిపోయి ఈ చెట్లన్నీ ఏంటవుతాయి? నెక్స్ట్ లెవెల్లో దాని కొమ్మలు పడిపోయి, అన్నీ పడిపోయి ఇక్కడికి
అవి దాని కొమ్మలు, చెట్లు, ఆకులు, వేర్లు అన్నీ వచ్చి ఇక్కడ పడిపోయి ఇక్కడ సెటిల్ అయిపోతాయి. అలా కొన్ని సంవత్సరాలు సెటిల్ అయిన తర్వాత ఏంటవుతాయంటే కోల్ ఫామ్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఫస్ట్ లేయర్ మనకి క్లే వచ్చింది, సెకండ్ లేయర్ శాండ్ స్టోన్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఏంటి షేల్ అంటే క్లే ప్లస్ శాండ్ స్టోన్, తర్వాత చెట్లు ఫామ్ అయ్యాయి. ఈ చెట్లు మళ్ళీ వాల్కనిక్ ఎరప్షన్తో మాడిపోయేలా కొన్ని వేల చెట్లు అనమాట. కొన్ని అంటే ఇది ఒక చిన్న బొమ్మ. అంటే ఈ ఫినామినా ఆల్ ఓవర్ ఎర్త్ మీద ఊహించుకోండి. కొన్ని ఇయర్స్ ఇది కంటిన్యూస్గా జరిగిన ప్రాసెస్. అయిన తర్వాత కోల్ ఫామ్ అవుతుంది. ఈ కోల్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ కోల్ కాదు, సారీ, ఇక్కడ ఏంటవుతుందంటే ఫస్ట్ ఈ షేల్ అయిన తర్వాత ఈ యానిమల్స్ ఉన్నాయి కదా, ఈ లైమ్ స్టోన్ ఫామ్ అవుతుంది అనమాట. లైమ్ స్టోన్ ఎలా ఫామ్ అవుతుంది? లైమ్ స్టోన్ అండ్ చాక్. ఎక్కువ డెప్త్స్లో, ఎక్కువ వేడిలో, ఎక్కువ తాపమానం, ఎక్కువ ప్రెషర్లో ఉంటే లైమ్ స్టోన్ అవుతుంది. అదే తక్కువ ప్రెషరు, తక్కువ డెప్త్స్లో ఉంటే అది మనకి చాక్ ఫామ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ లైమ్ స్టోన్ చాక్ గురించి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా చూసి ఉంటారు, అందరూ దీని గురించి తెలుసు. బట్ ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఫాజిల్స్ అంటే యానిమల్స్ ఉన్నాయి కదా, ఈ యానిమల్స్ ఏంటవుతాయి? ఇవి వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ ఫాజిల్స్ ఉంటాయి కదా, వాటి కలేబరాలు ఇవన్నీను, వాటి స్కెలిటన్స్ ఇలాగ కొన్ని ఇయర్స్ డికంపోజ్ అయిపోయి అవి లైమ్ స్టోన్ కింద ఫామ్ అవుతాయి. లైమ్ స్టోనే ఎక్కువ డెప్త్స్లో ఉంటే లైమ్ స్టోను, తక్కువ డెప్త్స్లో ఉంటే చాక్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటవుతుంది? ఇది ఇలా అవుతూ ఉంటే ప్రాసెస్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ చెట్లు ఉంటాయి. ఈ చెట్లు ఏంటవుతాయి? ఇవి కూడా మళ్ళీ ఇంకొక వాల్కనిక్ ఎరప్షన్ అయిందనుకోండి, పెద్ద వర్షాలకి తర్వాత ఈ చెట్లు పడిపోయి అలా మట్టిలో కొన్ని సంవత్సరాలు ఉంటే ఏంటవుతాయి? కోల్ ఫామ్ అవుతాయి. ఈ చెట్లు ఏం ఫామ్ అవుతాయి? కోల్. ఈ కోల్లో మళ్ళీ మనకి 3 రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఎలా అంటే మోర్ దెన్ 45% కార్బన్ ఉంటే అవి ది బెస్ట్ కోల్స్ అవుతాయి. ఈ లేయర్ పడిన తర్వాత క్లే అంటే చిన్న చిన్న గ్రైన్ ఫైన్ మట్టి కదా, దాని తర్వాత శాండ్ స్టోన్. షేల్ అంటే ఏంటంటే శాండ్ స్టోన్, క్లే ప్లస్ శాండ్ స్టోన్, షేల్. సో ఇదైన తర్వాత ఏమంటుంటే ఇక్కడ నెక్స్ట్ చెట్లు ఉన్నాయి కదా మనకి, ఈ వెదరింగు తర్వాత వర్షాలు మళ్ళీ వాల్కనిక్ ఎరప్షన్స్ తర్వాత ఈ చెట్లన్నీ ఆబ్వియస్గా ఇంత వేడి ఉంటే చెట్లు బతకవు కదా, అవన్నీ వచ్చి బాగా గాలి వల్ల దేనివల్ల అవన్నీ పడిపోయి డికంపోజ్ అయిపోతాయి అన్నమాట. డీకంపోజ్ అయితే అలాగే చాలా మిలియన్ చెట్లు మిలియన్ ఇయర్స్ ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరిగితేనే మనకి ఈ రాక్ ఫార్మేషన్స్, ఈ మినరల్స్, ఈ రాక్స్ దొరుకుతాయి. సో అలా వచ్చింది మనకి కోల్లో కూడా మనకి 3 రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కార్బన్. ఎక్కువ కార్బన్ ఉన్న కోల్ని మనం అది లో క్వాలిటీ అంటాం, తక్కువ కార్బన్ ఉన్న కోల్ని బెస్ట్ క్వాలిటీ అంటాం. దీంట్లో ఏంటంటే యాంథ్రసైట్, హెమటైట్, లిగ్నైట్. సో ఈ కోల్ బెస్ట్ వెరైటీ కోల్స్ ఏంటంటే ఈ లెవెల్స్లో మనకి తయారవుతాయి. లెస్ దెన్ 45% ఆఫ్ కార్బన్ ఉన్న కోల్. అంటే ఎలా అంటే ఎక్కువ డీప్లో ఉండి ఎక్కువ టెంపరేచర్స్ ఉంటే ఫామ్ అయ్యేవి కోల్స్. ఓకే, ఇప్పుడు ఏంటైంది పాపం, చెట్లు అన్నీ చచ్చిపోయాయి. చెట్లు అన్నీ చచ్చిపోతే అక్కడ ఉన్న యానిమల్స్ ఉంటాయి కదా, ఆ చెట్ల మీద ఉండేవి, అవి వచ్చి చూసాయి, అయ్యో మా చెట్లు చచ్చిపోయాయని చెప్పి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి ఆ యానిమల్స్ కూడా చచ్చిపోతాయి అనమాట. ఫ్లోరా అండ్ ఫోనా కో ఎగ్జిస్ట్ విత్ ఈచ్ అదర్ కదా. సో ఫస్ట్ చెట్లు అన్నీ చచ్చిపోతే అవన్నీ డికంపోజ్ అయ్యి మట్టిలో కొన్ని సంవత్సరాలు అవి వేడికి దానికి చెట్లు అంటే చిన్నవి కాదు. మీరు టెంపరేట్ క్లైమేట్స్లో ట్రాపిక్స్లోని పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయన్నమాట.
దానిది ఒక విసినిటీయే మన ఈ రూమ్ అంత ఉండొచ్చు. అలాంటి చెట్లు డీకంపోజ్ అయితే మనకి కోల్ ఫామ్ అవుతుంది. ఏదో చిన్న మనం పెరట్లో వేసుకుని లేకపోతే బాల్కనీలో వేసుకుని మొక్క డికంపోజ్ అయితే ఏం అవ్వదు. సో ఇది అలా. నెక్స్ట్ ఏంటవుతుంది, పాపం చెట్లు లేకపోయేసరికల్లా జంతువులు ఏంటవుతాయి, అవి కూడా చచ్చిపోతాయి. సో జంతువులు చచ్చిపోయి వాటి ఫజిల్స్ అంటారు. ఫజిల్స్ అంటే వాటి కలేబరాలు అనమాట. అలా కొన్ని ఇయర్స్ డికంపోజ్ అయ్యి ద నేచర్ విల్ డూ ఇట్స్ వర్క్, రైట్. ఏదైనా భూమిలో మట్టిలో కలవాల్సిందే, యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ ప్లాస్టిక్. అందుకే ప్లాస్టిక్ మనం చాలా దరిద్రం తిట్టుకుంటాం. మిగతా అన్నీ న్యాచురల్గా వచ్చినవన్నీ డికంపోజ్ అయ్యి మళ్ళీ దే కమ్ ఇన్ టు దే ఇవాల్వ్ ఇన్ సమ్ అదర్ ఫామ్. చెట్లు అయిపోయిన కోల్ అయిపోయిన తర్వాత ఏంటి యానిమల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చాయి మనకి, లైమ్ స్టోన్ వస్తుంది. లైమ్ స్టోన్ ఆర్ చాక్. సో ఇదేంటి అంటే ఇప్పుడు లైమ్ స్టోన్ ఏంటి, ఫాజిల్సే. అంటే మీకు డౌట్ రావచ్చు, కొన్ని వేల సంవత్సరాల ముందు జంతువుల కళేబరాలే మనకి లైమ్ స్టోన్. సున్నం, పాన్లో రాసుకునే సున్నము, కిల్లి తాంబూలంలో వేసుకునేది సేమ్ సున్నం. ఈ డైరెక్ట్ కన్జంప్షన్ కొంచెం ఉంటుంది, కొంతమంది తింటారు. లేదంటే డాక్టర్స్ ఎవరికైనా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు. ఇది ఎక్కువ డెప్త్స్లో ఎక్కువ హీట్లో ఉంటే ఈ ఫాజిల్స్ ఆ డెప్త్స్లో ఆ హీట్కి లో ఉంటే, ఎక్కువ లోతులో ఉంటే అవి లైమ్ స్టోన్ అవుతాయి. అలా కాకుండా కొంచెం డెప్త్స్, కొంచెం హీట్, ప్రెషర్లో ఉంటే చాక్. చాక్ అంటే మనం రాసుకునే చాకే. చిన్నప్పుడు అదే చాక్ పీస్ టీచర్స్ ఆల్ యూజ్. మనం చిన్నప్పుడు దీని మీద స్లేట్స్ మీద, ఇప్పుడు పిల్లలు ఎవరు యూజ్ చేయట్లేదు, మోస్ట్లీ స్లేట్స్ మీద యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈజ్ పీట్. పీట్ అంటే ఏంటి, ఇది కూడా కోలే. ఏంటవుతుంది ఇంక నెక్స్ట్ మిగిలిన చిన్న ఆకులు, చిన్న కొమ్మలు, ఈ లేయర్స్ ఉన్నవి ఇక్కడ, ఈ నెక్స్ట్ లేయర్వి అవి అలాగ ఒక్కొక్క లేయర్ ఫామ్ అయ్యి పీట్ అవుతుంది. పీట్ అంటే లో లెవెల్ ఆఫ్ కోల్, కొంచెం థర్డ్ గ్రేడ్ కోల్ అనుకోవచ్చు. అంటే అంత బెస్ట్ క్వాలిటీ కాదు, సెకండ్ థర్డ్ క్వాలిటీ. హిమటైట్ ఈ కమ్స్ అండర్ ఈ కేటగిరీ అనమాట. పీట్లో ఏంటంటే హిమటైట్ అంటే వంట చెరుకు అంటారు. వంట చెరుకు లేకపోతే కొయిలా పొయ్యి అంటే ఎక్కువ నార్త్లోని ఇప్పటికీ ఇంకా కోల్ మీద కుకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు యూస్ చేసేది పీట్ అనమాట. అది చీప్ అండ్ ఈజీగా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటవుతుంది, ఈ కాంగ్లమరేషన్. ఈ కాంగ్లమరేషన్ ఏంటవుతుందంటే ఇప్పుడు ఈ లేయర్స్లో చెట్లు పడిపోయి లేకపోతే దాని మీద అంటే యానిమల్స్ పోయి చెట్లు ఉంటే ఏంటవుతుందంటే, ఎప్పుడైనా ఒక పెద్ద చెట్టు ఉంటే అది దాని చుట్టూ కొన్ని కిలోమీటర్స్ ఉన్న మట్టిని, భూమిని పట్టుకుని ఉంటుందన్నమాట చెట్టు. అందుకే చెట్లు నాటమంటారు. చెట్లు ఉంటే మనకి వరదలు రావు, వచ్చినా కూడా వర్షాలు వచ్చినా కూడా ఆ శాండ్ అంతా, మట్టి అంతా కొట్టుకుపోయి, రాళ్ళు కొట్టుకుపోయి మన నెత్తి మీద పడిపోవు. ఆ కొండ మీద చెట్టు పట్టుకుని ఉంటుంది దాని రూట్స్కి. ఇక్కడ ఏమైంది, చెట్లన్నీ పడిపోయి, చెట్లు పడిపోతే ఏంటవుతుంది, అది బ్యారన్గా అయిపోతుంది కదా. అక్కడ సాయిల్ని కానీ రాక్స్ కానీ హోల్డ్ చేసే ఏమీ లేవు. సో అక్కడ ఏంటవుతాయంటే చిన్న చిన్న రాళ్ళు బౌల్డర్స్ లాంటివి అనమాట. బౌల్డర్స్ లాగా పైనుంచి కిందకి పడతాయి. ఈ వచ్చి పడి ఇవన్నీ ఒక గుట్టల్లా తయారవుతాయి. ఈ గుట్టల్లా తయారైన వాటిని కాంగ్లమరేషన్ అంటారు. మీరు హిమాచల్లోని, ఉత్తరాఖండ్లో అన్ని డూన్స్, దెహ్రాదూన్, పట్కై దూన్, ఈ రాణిఖేత్, ఇవన్నీ కాంగ్లమరేషన్స్ అన్నీ ఈ రాళ్లతో, గుట్టలతో తయారైనవి అనమాట. ఎక్కువ హిమాలయన్ ఫుట్ హిల్స్ అంటే శివాలిక్స్ దగ్గర మనకి కాంగ్లమరేషన్స్ చూడొచ్చు. శివాలిక్స్ దగ్గర ఎందుకు అనుకున్నాం, హిమాలయాస్ చాలా స్టీప్గా ఉంటాయి. సో పైనుంచి అక్కడి నుంచి వచ్చిన రాళ్ళన్నీ ఎక్కడ చేరుతాయి, ఇక్కడ చేరుతాయి. సో అలా చేరినవి, గుట్టలుగా రాళ్ళు చేరినవి కాంగ్లమరేషన్. కాంగ్లమరేషన్ వర్డ్లోనే మీకు అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఈ లేయర్ అయిపోయింది, ఓకే, రాళ్ళన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ ఉన్న సర్ఫేసు ఎర్త్కి బాగా అంటే అట్మాస్ఫియర్కి బాగా ఎక్స్పోజ్ అవుతుంది. బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటవుతుంది, వర్షం కానీ, దేనికి కానీ, గాలికి కానీ, ధూళి కానీ బాగా ఎక్స్పోజ్ అవుతుంది. బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటవుతుందంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి కదా, వర్షంలో పట్టింది మినరల్స్ ఏంటవుతాయి అయితే ఎండకి ఫుల్ డ్రై అయిపోతాయి, లేకపోతే వాటర్కి కొట్టుకొస్తాయి. అలాగ ఫామ్ అయింది మన సాల్ట్ రాక్ అనమాట. మనకి సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది,
అందరికీ తెలిసిన ఏంటి మేడం ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు అనుకోవచ్చు. అందరికీ తెలుసు సాల్ట్ సముద్రం నుంచి తీసుకొస్తాం, అది ఇప్పుడు పద్ధతి, ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. బట్ ఓకే, సముద్రాలు లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అది ఎందుకు అంత కాస్ట్లీ అండి? అది ఏంటంటే న్యాచురల్గా తయారైన సాల్ట్, దానికి పెద్ద ప్రాసెసింగ్ అక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా మన కోస్టల్ ఏరియాస్ వాళ్ళు సాల్ట్ని ఎలా చేస్తారు, దాన్ని గట్టిలుగా కట్టి దాంట్లో సముద్రం నీళ్ళు ఉప్పు నీళ్ళు వేసి ఎండపెట్టి ప్రాసెసింగ్ చేసి చేస్తారు. బట్ హిమాలయన్ రాక్ సాల్ట్ అంటారు. రాక్ సాల్ట్ న్యాచురల్గా అది ఎన్నో మినరల్స్ కొన్ని వందల ఇయర్స్ కొద్దీ అవి వాటి ఇవాపరేట్ అయ్యి వాటర్ ఇవాపరేట్ అయ్యి ఏకంగా కొండలు ఉంటాయన్నమాట. అవి అంటే కొంచెం ఏదో చిన్నది కాదు, అంటే ఒక పెద్ద కొండ రాక్ సాల్ట్. మీరు కొంచెం ఆ కొండని కొంచెం గీకి కొంచెం తింటే మీకు ఉప్పు కింద టిప్ తిన్నా ఉప్పగా ఉంటుంది, పై టిప్ తిన్నా ఉప్పగా ఉంటుంది. సో హిమాలయన్ రాక్ సాల్ట్ ఇది చాలా హెల్దీ. సో అందుకే నార్మల్ సాల్ట్ మనకి కిలో 10 రూపీస్ 12 రూపీస్ దొరికితే, హిమాలయన్ రాక్ సాల్ట్ రేంజెస్ ఫ్రమ్, అంటే ఎనీ రాక్ సాల్ట్ సముద్రం నుంచి వచ్చింది కాదు, ఎనీ రాక్ సాల్ట్ రేంజెస్ ఫ్రమ్ 500 to 5000 రూపీస్ కూడా ఉంటుంది కిలో. పింక్ సాల్ట్ అంటారు. సో అలాగా ఈ నెక్స్ట్ లేయర్ ఎలా వచ్చింది, మినరల్స్ అన్నీ ఇవాపరేట్ అయిపోయి, వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి మినరల్స్ అన్నీ ఒక గుట్టలాగా కొండల్లాగా పర్వతాలుగా చేరింది, ఈ రాక్ సాల్ట్ అవుతుంది. ఈ రాక్ సాల్ట్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. దీనిదే సైంద్ర లవణం అంటారు. అంటే ఒకటి పింక్ కలర్లో ఉంటుంది హిమాలయన్ పింక్ సాల్ట్, అలా కాకుండా బ్లాక్ సాల్ట్ అంటారు. బ్లాక్ సాల్ట్ అంటే సాలెడ్స్ మీద జ్యూసెస్ మీద వాటి మీద వేస్తారు. ఇలాగ 2 టైప్స్ ఆఫ్ దొరుకుతాయి మనకి, అంటే మినరల్ కంపోజిషన్ బట్టి మళ్ళీ దాంట్లో. అండ్ నెక్స్ట్ ఏంటి, జిప్సమ్. ఈ నెక్స్ట్ లెవెల్ జిప్సమ్ ఎలా వచ్చిందంటే, మళ్ళీ హార్డ్ పార్ట్ ఆఫ్ ది ఎప్పుడైతే మినరల్స్ వచ్చేసాయో హార్డ్ పార్ట్ ఆఫ్ ది లేయర్ ఎక్స్పోజ్ అవుతుంటుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత అలాగ కొన్ని ఇయర్స్ మళ్ళీ గ్రడేషన్ వెదరింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకు వస్తుంది జిప్సమ్ నెక్స్ట్ ఇంకా సాలిడిఫై అయ్యి ఇంకా గట్టిపడి ఇంకో నెక్స్ట్ లేయర్ అయితే మన డోలమైట్. ఇక్కడ జిప్సమ్ దగ్గర ఇంకోటి తెలుసుకోవాలి, లాయిస్ అంటారు. ఇది ఏంటంటే ఇదంతా మనకి బ్లాక్ సాయిల్ కదా. ఈ బ్లాక్ సాయిల్ ఏమవుతుంది, విండ్ వల్ల బాగా గాలికి బాగా కొట్టుకొచ్చి చిన్న ఫైన్ది ఈ ఏరియాలో కనిపిస్తుంది అనమాట. ఏరియాలో విండ్ ఎరోజన్ వల్ల ఎప్పుడైతే ఈ సాయిల్ ఎరోజన్ అయిందో అది ఒక ల్యాండ్ ఫామ్స్ కింద తయారవుతుంది అనమాట. ఇలా ల్యాండ్ ఫామ్స్ కింద తయారైంది లాయిస్ అంటారు. ఇది ఎక్కువ నార్త్ వెస్ట్ చైనా అండ్ ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ హిమాలయస్ దగ్గర, మనకి ఇండియాలో అయితే గాంజెటిక్ ప్లెయిన్స్ దగ్గర కనిపిస్తుంది. చాలా ఫర్టైల్ అండ్ చాలా అల్యూవియల్ అనమాట. అదైతే అటువైపు అయితే ఏషియాలో అటువైపు హిమాలయస్కి అటువైపు అయితే నార్త్ వెస్ట్ చైనా. నెక్స్ట్ ఈజ్ డోలమైట్. ఎలా ఫామ్ అయిందంటే, మళ్ళీ ఈ పైనుంచి ఇంకొక లేయర్ థిక్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఇది అనమాట లావా, అది అలాగ సెడిమెంటేషన్ అంటే కొన్ని సంవత్సరాలు సెడిమెంట్ అవ్వడం వల్ల డోలమైట్ ఫామ్ అయింది. సో ఫస్ట్ లేయర్ అంటే మనకి ఇది క్లే లాగా చిన్న ఫైన్ సాల్ట్, అంటే ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటేషన్స్ అంటే ఏంటి, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ parent rocks or metamorphic rocks in small pieces or particles is called, they are called as sediments anamata. Sedimentary rocks. Sediment ఏంటంటే ఒక ఇది I'll show you the picture. ఇవి sedimentary rocks. ఓకే, ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇది హిల్ స్టీప్ అనుకోండి, ఇక్కడ నుంచి రకరకాలుగా వాటర్లోని వీటిలో ఎక్కువ సెడిమెంటరీ రాక్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే మనకి వాటర్ బెడ్స్ దగ్గర ఫామ్ అవుతాయి, రివర్ బెడ్స్ దగ్గర. ఎందుకంటే మోస్ట్లీ ఆల్మోస్ట్ ప్రతి పర్వతం కొండ పక్కన ఏదో ఒక రివర్ ఛానల్ ఉంటూనే ఉంటుంది, ఆర్ సముద్రాల దగ్గర ఎక్కువ సెడిమెంటరీ రాక్స్ రివర్స్లో ఫామ్ అవుతాయి.
సో ఇవి ఇలాగ సెడిమెంటేషన్ అంటే పైనుంచి అలా పడి 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 అది గుట్టలుగా అయితే వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటారు. నెక్స్ట్ ఒకసారి ఇంకో ఇగ్నియస్ చూద్దాం. సో సెడిమెంటేషన్స్ రకరకాల లేయర్స్ వల్ల రకరకాల లేయర్స్తో సెడిమెంటేషన్ అంటే గుట్టలు గుట్టలుగా ఏర్పడినవి అన్ని టైప్స్ ఆఫ్ ఫాజిల్స్తో లేకపోతే క్లేతో మెటీరియల్స్తో ఏర్పడినవి మన సెడిమెంటరీ రాక్స్. ఇది సెకండ్ లేయర్ రాక్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇస్ మెటమార్ఫిక్. మెటమార్ఫిక్ అంటే ఏంటి? అసలు మెటమార్ఫిక్ అనే పదానికి ఆ ఇంగ్లీష్ వర్డ్కి అర్థం ఏంటి? చేంజింగ్ ఆఫ్ ఫామ్. గ్రీక్లోని మెటమార్ఫ్ అంటే చేంజ్ ఆఫ్ ఫామ్. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బటర్ఫ్లై క్యాటర్పిల్లర్ నుంచి దాని ఫామ్ మార్చేసుకుంటుంది కదా, అది మెటమార్ఫిక్ రాక్స్, మెటమార్ఫ్ అనమాట. సో ఇదే రాక్స్ కింద మనం వర్తించుకుంటే ఇవి థర్డ్ లేయర్ ఆఫ్ రాక్స్ అనమాట. ఇవి ఎలా అంటే ఈ ఇగ్నియస్ నుంచి మనకి సెడిమెంటరీ రాక్స్ వచ్చాయి కదా, ఈ సెడిమెంటరీ రాక్స్లోనే ఇగ్నియస్ సెడిమెంటరీ కలిసి ఇంకొంచెం డెప్త్స్లో లేకపోతే ఎక్స్పోజర్, ఎర్త్ వెదరింగ్ ఎక్స్పోజరు, క్లైమేట్కి ఎక్స్పోజరు, కెమికల్ బయాలజికల్ ఈ ఇన్ని రకాల చేంజెస్ వల్ల ఫామ్ అయినవి మనకి మెటమార్ఫిక్ రాక్స్. ఈ మెటమార్ఫిక్ రాక్స్ ఇక్కడ ఈ సెడిమెంటరీ నుంచి మనం చూసుకుందాం. ఇందాక మనం ఏం చేసాం? క్లే అనుకున్నాం. ఈ క్లే when it is exposed to weather or exposed to atmosphere or exposed to different type of conditions, సో అదేంటవుతుంది? స్లేట్ కింద మారుతుంది. ఏం మారుతుంది? క్లే ఇంకొంచెం డెప్త్స్లోకి వెళ్ళి లేకపోతే ఇంకొంచెం వేడి ఎక్కువైనా ఆర్ ఇగ్నియస్తో కలిసిన, అంటే ఇప్పుడు ఇదొక రాయి ఉంటే దాని క్వాలిటీ వేరు, ఇదొక రాయి ఉంటే ఇది క్వాలిటీ వేరు. ఈ రెండింటిని కలిపి ఎండలో పెట్టి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి బాగా హీట్ చేసి మంటల్లో వేస్తే ఆ వచ్చే ఫామే మనకి మెటమార్ఫిక్ రాక్. ఇలాగా క్లే ఎప్పుడైతే క్లే ఫస్ట్ లేయర్ ఉందో మనకి అది ఇంకొంచెం డెప్త్స్లోకి వెళ్ళి ఇంకొంచెం టెంపరేచర్ ఇంకొంచెం వేడెక్కిస్తుందని మనకి వచ్చే నెక్స్ట్ ఫామ్ ఏంటి? స్లేట్. స్లేట్ అంటే నార్మల్ స్లేట్, మనం పలక రాసుకుంటాం కదా, తెలుగులో పలక అంటారు కదా, అదే రాసుకునే పలకే స్లేట్ ఇది. నెక్స్ట్ శాండ్ స్టోన్. ఇందాక ఏం చూసుకున్నాం? క్లే తర్వాత చిన్న చిన్న బౌల్డర్స్, చిన్న చిన్న రాళ్ళు వచ్చినవి శాండ్ స్టోన్ కదా. ఈ శాండ్ స్టోన్ని ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ తాపమానం పెట్టి ఇంకొంచెం ఎక్కువ డెప్త్స్లోకి పంపిస్తే అది మనకు వచ్చేది క్వార్ట్జ్. క్వార్ట్జ్ అంటే మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. క్వార్ట్జ్ని ఏ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు? అది ఒకసారి నాకు కమెంట్లో పెట్టండి. క్వార్ట్జ్ని ఇట్స్ ఎ మినరల్, ఎక్కువ మనకి అబండెన్స్లో దొరికే మినరల్ కదా, ఏ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు క్వార్ట్జ్ని. అండ్ నెక్స్ట్ ఈజ్ షేల్. షేల్ అంటే క్లే ప్లస్ శాండ్ స్టోన్ కదా. అంటే ఈ క్లే, ఈ మట్టి, ఫైన్ మట్టి తర్వాత ఈ శాండ్ స్టోన్స్ కలిపి మనకి షేల్ అవుతాయి. ఇంకొంచెం దాన్ని వెదరింగ్ ఈ ఎండకి ఎక్స్పోజ్ చేసి నీటిలో పెట్టేసి లేకపోతే ఇంకొంచెం వేడిలో పెట్టి ఇంకొంచెం డీప్గా పంపిస్తే అది మనకు వచ్చేది సిస్ట్. ఎక్కువ డెప్త్స్లో ఎక్కువ టెంపరేచర్స్లో వచ్చేది సిస్ట్ అనమాట. SCHIST సిస్ట్. ఆర్ అదే కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ అయితే స్లేట్, మళ్ళీ మనకి పలక అవుతుంది. ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్స్లో వాడతారనమాట. ఈ స్లేటు మీరు మార్కాపూర్ పలకలు ఎప్పుడైనా శ్రీశైలం అటు సైడ్ వెళ్తే అక్కడ ఇల్లులన్నీ పలకలతో కట్టి ఉంటాయి, వాటిని మార్కాపూర్ పలకలు అంటారు. సో ఆ టైప్ అనమాట అవి. మనకి బాగా తెలిసింది కోల్. కోల్ ఎలా వచ్చింది? చెట్లు కొన్ని సంవత్సరాలు బట్టి చెట్లు మట్టిలో డికంపోజ్ అవ్వడం వల్ల మనకి తయారయ్యేది కోల్. దాంట్లో మళ్ళీ 3 రకాలు అనుకున్నాం. అండ్ బెస్ట్ క్వాలిటీ అంటే 45% కంటే తక్కువ కార్బన్ ఉంటే మంచి ఫైన్ కోల్ అవుతుంది. 85%, 45%, 65% కంటే ఎక్కువ కార్బన్ ఉంటే పీట్ అవుతుంది అని. సో ఇంకా 95% కార్బన్ ఉంటే ఏంటవుతుంది? మనం రాసుకునే పెన్సిల్ అవుతుంది, అంటే గ్రాఫైట్ అనమాట. ఏమవుతుంది? ఈ కోలే దాన్ని ఎండకి ఎక్స్పోజ్ చేసి లేకపోతే నీటిలో పెట్టో లేకపోతే ఇంకో డెప్త్స్లో తక్కువ డెప్త్లో పెట్టి ఈ తక్కువ టెంపరేచర్ ఇస్తే ఈ కోల్ ఏంటవుతుంది? సెడిమెంటరీ రాక్ నుంచి మెటమార్ఫిక్ రాక్ అవుతుంది, అంటే గ్రాఫైట్ కింద మారుతుంది. ఎలా మారుతుంది? గ్రాఫైట్ కింద మారుతుంది. గ్రాఫైట్ అంటే ఏంటి? మన పెన్సిల్ లిడ్, మన పెన్సిల్ వాడే లిడ్నే గ్రాఫైట్ అనమాట. అది కూడా కార్బనే, అది కూడా కోలే. బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది డిగ్రీస్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ది కార్బన్ ఇన్ ఇట్. అది నెక్స్ట్ ఏంటి?
లైమ్ స్టోన్ అనుకున్నాం. లైమ్ స్టోన్ ఎలా తయారవుతుంది? ఫాజిల్స్, చచ్చిపోయిన జంతువులు, కళేబరాలు ఇవన్నీ డికంపోజ్ అయ్యి అలాగ కొన్ని వేల సంవత్సరాలు మట్టిలో కూరుకుపోయి పాతుకుపోయి దానిపైన ఇంకొక లేయర్, ఏదో లేయర్, మట్టి లేయర్, ఈ లేయర్లో ఫామ్ అయినవే మనకి లైమ్ స్టోను. ఇన్ఫీరియర్ వెరైటీలో చాక్ అనుకున్నాం. ఈ లైమ్ స్టోన్ ఇంకా ఇన్ డెప్త్స్ అంటే ఇంకా లోతుగా, ఇంకా హై టెంపరేచర్స్గా ఫామ్ అయితే, ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వెదర్కి వీటికి ఎక్స్పోజ్ చేస్తే అప్పుడు మనకు వచ్చి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రాక్ ఈజ్ మార్బల్. మన తాజ్మహల్, ద సో కాల్డ్ తాజ్మహల్ అన్నీ ఇలాంటి మార్బల్స్తోనే కట్టాం. సో మీకు ఎక్కువ మార్బల్స్, లైమ్ స్టోన్స్ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? డెజర్ట్స్లో ఎక్కువ కనిపిస్తాయి, ఆర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర. సో మార్బల్ ఎలా వచ్చింది? లైమ్ స్టోన్ నెక్స్ట్ అవతారం మార్బల్. ఆర్ లైమ్ స్టోన్ బాగా ముదిరితే, తొండ ముదిరితే ఊసరవిల్లు అయినట్టు లైమ్ స్టోన్ బాగా ముదిరితే ఏంటవుతుంది? మార్బల్ అవుతుంది. ఫస్ట్ది ఏంటి? చాక్. చాక్ ముదిరితే ఏంటవుతుంది? లైమ్ స్టోన్ అవుతుంది. లైమ్ స్టోన్ ముదిరితే మార్బల్ అవుతుంది. చాక్, లైమ్ స్టోన్ ఏంటి? సెడిమెంటరీ రాక్స్. మార్బల్ ఏంటి? మెటమార్ఫిక్ రాక్. దాని అవతారం మార్చేసుకుందనమాట. దాని రూపాల అవతారాన్ని, దానిలో కెమికల్ కాంపోజిషన్, దాని కలర్, దాని హార్డ్నెస్, తర్వాత దానిలోని అరేంజ్మెంట్ ఆఫ్ క్రిస్టల్స్ ఇవన్నీ మార్చుకున్న తర్వాత అయిందే మనకి మార్బల్. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ పీట్. పీట్ అంటే ఇందాక ఏం చూసాము? లో వెరైటీ ఆఫ్ కార్బన్, తక్కువ వెరైటీ అంటే కొంచెం ఇన్ఫీరియర్ వెరైటీ ఆఫ్ కోల్ అనుకున్నాం. సో ఈ పీట్ నీ మళ్ళీ వెదరింగ్కి లోని రకరకాల అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితే మనకు వచ్చేది నిస్. నిస్ అంటే దాని స్పెల్లింగ్ ఏంటి? GNEISS అనమాట. ఇదే ఇగ్నియస్ రాక్లోని పూర్తిగా ఉన్నప్పుడు అంటే బయటికి రాకుండా ఉంటే అది గ్రానైట్ అవుతుంది అనమాట. ఈ పీటే బాగా డెప్త్స్ ఆఫ్ కొంచెం ఎక్కువ డెప్త్స్లోని ఎర్త్లో క్రస్ట్ దగ్గర డెప్త్స్లో ఉంటే, కొంచెం ఎక్కువ డీప్స్లో నియర్లీ 800 కిలోమీటర్స్ డెప్త్స్లో ఇంతవరకు ఉంటే అది గ్రానైట్ అవుతుంది. బట్ మనకి క్రస్ట్ లెవెల్లో ఉండేది అంటే పీటే మనకి నిస్ అవుతుంది. సో ఇవి మన మెటమార్ఫిక్ రాక్స్. అంటే ఫస్ట్ ఏంటి? ఇంకొకటి పాయింట్ ఏంటంటే సెడిమెంటరీ ఓల్డెస్ట్ రాక్స్ ఇది అనుకున్నాం కదా, ఇగ్నియస్ రాక్స్ అని. ఇగ్నియస్ నుంచి సెడిమెంటరీ రాక్స్ వచ్చాయి. సెడిమెంటరీను ఇగ్నియస్ కలిస్తే మెటమార్ఫిక్ రాక్స్ అవుతాయి. ఈ వీటిలో కానీ గ్రీన్లాండ్లోని ఒక రీసెర్చ్ వల్ల తేలింది ఏంటంటే ఇగ్నియస్ మెటమార్ఫిక్ రాక్ అంటే అక్కడ కొన్ని రాక్స్ దొరికాయి, సెడిమెంటరీ రాక్స్, వీటికంటే పాతవి. సో ఎప్పుడైనా మామూలుగా ఏం చెప్పాలి అంటే పేరెంట్ రాక్ ఆర్ ఓల్డెస్ట్ రాక్స్ ఆన్ ది ఎర్త్ ఏంటంటే ఇగ్నియస్, దాని తర్వాత వచ్చినవి సెడిమెంటరీ, దాని తర్వాత వచ్చింది మెటమార్ఫిక్. సో ఇలాగ ఈ ఫార్మేషన్స్ అంటే దీంట్లోంచి వచ్చినవి సెడిమెంటరీ నుంచి వచ్చినవి మెటమార్ఫిక్. సో ఈ టేబుల్ని మీరు కొంచెం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మార్బల్ ఇస్ విచ్ టైప్ ఆఫ్ రాక్ అంటాడు. మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా కళ్ళు మూసుకుని మెటమార్ఫిక్ రాక్ అని పెట్టింది. అదే మార్బల్ పూర్వాశ్రమంలో ఏమిటి అంటే వాట్ వాజ్ ది ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ మార్బల్ వన్ ఇట్ వాజ్ సెడిమెంటరీ రాక్, లైమ్ స్టోన్ ఆర్ చాక్. ఈ ఆప్షన్స్లో ఏది ఇచ్చినా ఒకటే. స్లేట్ దేంట్లోంచి వస్తుంది? మట్టిలోంచి స్లేట్ ఫామ్ అవుతుంది. క్వార్ట్జ్ నిన్ను చూసుకున్నాం, క్వార్ట్జ్లో శాండ్లో దొరుకుతున్న శాండ్ పార్టికల్స్ ఉంటాయని. క్లే. సో ఈ టేబుల్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకుని చేసుకుంటే అన్ని ఏ క్వశ్చన్ అడిగినా ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో ఇది మన సెడిమెంటరీ రాక్స్. ఓకే, చూసారు కదా ఈ పైనుంచి ఎలాగ సెడిమెంట్స్ అని బౌల్డర్స్ అని ఎక్కువ ఏంటంటే వాటర్ సైట్స్లో ఎక్కువ సెడిమెంటరీ రాక్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే అండర్ వాటర్ అనమాట. ఇవి ఏంటంటే మీకు కారల్స్ చూసి ఉంటారు, మనం కారల్ రీవ్స్ అంటారు, ఎక్కడ అండమాన్లో ఉంటాయి, లేకపోతే నువ్వు ఆస్ట్రేలియా ఇట్ సైడ్లోని. మన ఇండియాలో అయితే ఓన్లీ మీరు అండమాన్లోకి మీకు కారల్ రీవ్స్ కనిపిస్తాయి. సో ఇలాగ రకరకాల డెబ్రీస్ రకరకాల ఏజెస్లో రకరకాల సైజెస్లో రకరకాల టైప్స్లో ఫామ్ అయినవి సెడిమెంటరీ రాక్స్.
నెక్స్ట్ ఏంటంటే మెటమార్ఫిక్ రాక్. ఇది ఇగ్నియస్ రాక్ అనమాట. ఇగ్నియస్ రాక్ ఏమైంది, ఎండకి వానికి వేడికి ఎక్స్పోజ్ అయ్యి దాని షేపు, కలర్, హార్డ్నెస్, కెమికల్ కాంపోజిషన్ అన్నీ మార్చేసుకుంటుంది. దాన్ని మెటమార్ఫిక్ రాక్ అంటారు. సో ఇగో ఇది ఇగ్నియస్ రాక్ కదా. ఇగ్నియస్ రాక్ ఏంటి, వాల్కెనిక్ రాక్. వాల్కెనో ఎరప్షన్ నుంచి లావా నుంచి వచ్చింది. అది ఇందాకలు ఉన్న కలర్ వేరు, బాగా వేడికి ఇంకా డెప్త్స్ ఎక్కువ లోతులు భూమి అంటే క్రస్ట్లోకి వెళ్ళడం వల్ల దాని డెప్త్ ఇగో ఇలా ఉండేది కాస్త కిందకి వెళ్తే వేడి ఎక్కువ అవుతుంది, ఎక్కువ డీప్కి వెళ్తే వేడి ఎక్కువ పెరుగుతుంది కదా ప్రెషర్కి. దాని కలర్, ఫామ్, కెమికల్ కాంపోజిషన్, షేప్, హార్డ్నెస్ అన్నీ మార్చుకుంది మెటమార్ఫిక్ రాక్.